బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు క్యాడర్కు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి. లోక్సభ బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసిన అధిష్టానం. రేపు పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని ఆదేశం. వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలన, ఆమోదం కోసం నిర్ణయం. అల్లూరు జిల్లా రంపచోడవరం ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్. 5 రోజుల బాబును ఎత్తుకు వెళ్లిన మహిళ, కొన్ని గంటల్లోనే నిందితురాలని పట్టుకున్న పోలీసులు. నిందితులు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా గుర్తింపు. నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి 6కు తగ్గాయి. 2026 నాటికి పూర్తిగా అంతం చేస్తామన్న అమిత్ షా. మయన్మార్కు సహాయం అందించేందుకు భారత్ ఆపరేషన్ బ్రహ్మ 40 టన్నుల సహాయ సామాగ్రిని తరలించిన నేవీ. బాధితులకు అందించనున్న ఇండియన్ కోస్ట్ గార్డ్. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట అత్యాచార ఘటనను పరిశీలించిన ఎమ్మెల్యే. నిందితులకు కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్. బాధితులకు అండగా ఉంటామని హామీ. రాజస్థాన్లోని బీవార్లో ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్. ఫ్యాక్టరీ ఓనర్ మృతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 40 మంది. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. ఓ భవనంలో చెలరేగిన మంటలు. స్పాట్కు చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. పార్కింగ్లో ఉన్న కార్లు దగ్ధం. బెంగళూరు మెట్రో సర్వీసు సమయాలు పొడిగింపు. ఐపీఎల్ మ్యాచ్లు ఉన్న రోజుల్లో టైం స్లాట్ మార్పులు. చివరి రైలు 12:30 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడి. నల్గొండ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ కాన్వాయ్లోని కారుకు ప్రమాదం. అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకు వెళ్లిన గన్మెన్ల వాహనం. తప్పిన ప్రమాదం. ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.